8వ నెల మొదటి ఆరాధనలో దేవుడు మనలందరినీ సజీవులుగా ఉంచాడు. అందుని బట్టి దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు అని అనగానే మనకి చాలా దూరస్తుడు, దూరంగా ఉన్నవాడు అనే భావమే సమాజంలో ఎక్కువ మంది మనుషుల్లో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే 150 కోట్ల మంది దగ్గరగా ఉన్న మన దేశంలో భక్తి అనేది ఎక్కువే ఇతర దేశాలతో పోల్చుకుంటే. ఇప్పుడు ఇంచుమించు మనంత జనాభా ఉన్న దేశం చైనా. అక్కడ దైవ భయం, భక్తి లేక దైవ ఆరాధనలు మనతో పోల్చుకుంటే అసలు 10% కూడా ఉండదు. ఒకసారి నాకు ఒక సహోదరుడు చెప్పాడు, ఆయన చైనా వెళ్ళినప్పుడు ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్తే భోజనం చేయడానికి, ఇండియన్ రెస్టారెంట్ అని, అక్కడ ఆ రెస్టారెంట్ అని అడిగాడంట, ఏంటి ఎక్కడ చర్చి కనపడదు, మసీదు కనపడదు, గుడి కనపడట్లేదు ఏంటని చెప్పి. అప్పుడు ఆ ఇండియన్ చైనాలో ఉంటున్నాడు, అతను ఇండియన్ని, అతను అన్నాడంట, ఈ దేశస్తులకి డబ్బే దేవుడు, ఇంకా దేవుడు లేడు, ఏమీ లేదని చెప్పాడు. అంటే అంతగా ఇంకా వాళ్ళ పని తప్ప మనతో పోల్చుకుంటే కనుక 10% కూడా ఉండదని ఇంతకుముందు అన్నాను కదా, అలాంటి పరిస్థితి. కానీ భారతదేశంలో దేవుడు, భక్తి, దైవం ఇవి చాలా అధికం. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, దేవుడు అనేది నిజదేవుణ్ణి ఎరిగిన వారు కొద్దిమంది, ఆ నిజదేవుడు తెలియకుండా వెళ్ళిపోతున్న వాళ్ళు అనేక మంది. ఆ నిజదేవుడు తెలియని వారిలో 99% మంది దేవుడు అని అనగానే దూరం. దేవుడు ఎక్కడో ఉంటాడు, మనం కనుగొనలేని లేక మనం ఇప్పుడు వెళ్ళలేని, లేక అసలు వెళ్తామో వెళ్ళమో తెలియని, అసలు ఆయన్ని మనం చూస్తామో చూడమో అర్థం కాని దూరం అనే భావంతో ఉంటాం. మనలో కూడా ఎక్కువ మంది ఒకప్పుడు నిజదేవుడు తెలియని ఆరాధనలో మార్గంలో ఉన్నవాళ్ళం కాబట్టి, నిజదేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మన యొక్క ఆలోచన, మన అభిప్రాయాలు, మన యొక్క అణువణువు ఏమైపోయి ఉంటాయంటే, దేవుడు అనగానే ఎక్కడో. మరి దైవ కార్యక్రమాలు, భక్తి, ఆరాధన ఇవన్నీ యాస్టీస్గా చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటే ఎక్కడో అనుకుంటాం. కానీ దేవుడు ఎక్కడో కాదు. ఆయన నీ కుటుంబ సభ్యులలో ఒకరికంటే, లేక నీ నిజ స్నేహితులలో, ప్రాణ స్నేహితులలో ఎవరికంటే ఆయన దగ్గరవాడు. హల్లెలూయా. ఇది ఖచ్చితం, వాస్తవం, నిజం. అదేంటి, మా ఇంట్లో వాళ్ళకంటే ఆయన దగ్గర వాడు అంటారు. మా ఇంట్లో వాళ్ళు నేను ఎప్పుడు ఏదైనా అడిగితే, ఎప్పుడైనా పిలిస్తే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. నువ్వు కనుక ఆయన అర్థం చేసుకుంటే ఆయన కూడా అలా రెస్పాండ్ అవుతాడు, అంతకంటే ఎక్కువే. విజువల్గా కనిపించకపోవచ్చు, అంటే ఒక మనిషిలా కనపడకపోవచ్చు, కానీ అంతకంటే ఎక్కువ బాధ్యత, రెస్పాన్స్ ఆయన దగ్గర నుంచి మనకు వస్తుంది అనే విషయం మనం అనుభవపూర్వకంగా కనుక జీవితంలో తెలుసుకుంటే, మన ప్రాణం పోయినా ఆయనని విడిచి బ్రతకలేము, ఆయన హత్తుకుని బ్రతుకుతాం. అది దేవుడు. కాబట్టి ఈ ఆరాధనలో ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, లేక ఈ స్థలంలో ఉన్నా, ఎక్కడుండి వింటున్నా, దేవుణ్ణి సరిగా అండర్స్టాండ్ చేసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి నీకు దేవుడు అండర్స్టాండ్ అయితే సరిగా నీ జీవితం ప్రతిదినం అది పండగలాగా ఉంటుంది. పరలోకపు ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎక్కువ మంది ప్రాబ్లం ఏంటంటే, ఈవెన్ దో క్రైస్తవులైనా కూడా ఆయన్ని సరిగా అర్థం చేసుకోకపోవటం ప్రాబ్లం. ఒకసారి మీరు బైబిల్ నుండి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం దగ్గరికి రండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం.
నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఇంకొకసారి చదువుతున్నప్పుడు అందరూ కూడా మాట చెప్పండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే, ఏ ఫ్రెండ్ లవ్స్ ఎట్ ఆల్ టైమ్స్. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అనే మాట యొక్క అర్థం కూడా అదే. విడువక అంటే ఎప్పుడు ప్రేమిస్తాడండి. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమనుంది, ఏ ఫ్రెండ్ లవ్స్ ఎట్ ఆల్ టైమ్స్. అన్ని సమయాలలో, అంటే ఎప్పుడు. ఏ స్నేహితుడు అసలు నిన్ను ఎప్పుడు ప్రేమించగలడు ఈ భూమి మీద? ఎవరైనా మీలో ఒకరికొకరు ప్రాణ స్నేహితులు ఉండొచ్చు, లేకపోతే మీ ప్రాణ స్నేహితులు ఇక్కడ లేకుండా ఇంకెక్కడో ఉండొచ్చు. వాళ్ళు ఎంతసేపు ప్రేమించగలుగుతారు? వాళ్ళకు ఉన్న టైం వరకు ప్రేమించగలుగుతారు. వాళ్ళు నిద్రపోవాలి, నువ్వు నిద్రపోవాలి. పోయిన క్రిస్మస్ రోజు ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకుని వచ్చారు. ఇద్దరు 25-30 మధ్యలో ఉంటాయి. ఒక అతను నాకు తెలుసు. వాళ్ళ అన్నదమ్ములు అనుకోవటానికి ఆ అబ్బాయి ఒక్కడే వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్కి నాకు తెలుసు, ఒక్కడే కొడుకు. ఏంటి సేమ్ డ్రెస్ వేసుకొచ్చారు వీళ్ళు, ఏమన్నా చుట్టాలా అని అనుకుంటున్నాను మనసులో. అంటే సేమ్ ప్యాంటు అదే, షర్టు అదే, మొత్తం అన్నీ అదే. క్రిస్మస్ రోజు ప్రేయర్ చేయించుకోవటానికి వచ్చి అప్పుడు చెప్పాడు, ఏమన్నా విష్ చేసి, ఇతను నా బెస్ట్ ఫ్రెండు, ఎక్కడో ఉంటాడు, క్రిస్మస్కి నేను ఇన్వైట్ చేస్తే నాతో వచ్చాడు. నీకు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా, ఎంత డీపెస్ట్ అయినా, అంటే చాలా దగ్గర లోతైన వ్యక్తి అయినా, నీకు అన్ని సమయాలలో నీతో ఉండలేడు. ఇక్కడ ఏమని రాయబడిందంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, లేక నిజమైన స్నేహితుడు అన్ని సమయాలలో నిన్ను ప్రేమించును. ఎవరు ఈ నిజమైన స్నేహితుడు? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం దగ్గరికి ఒకసారి వస్తే, ఆయన మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాం అనే వ్యక్తినంట దేవుడు నా స్నేహితుడు అని పిలిచి, అబ్రహాముకి దేవుని స్నేహితుడు అని పేరు కలిగేటట్లుగా దేవుడు అబ్రహాముతో కూడా ఉన్నాడు. ఎంత యంగ్ ఏజ్లో దేవుని యొక్క ఆ ఫ్రెండ్షిప్, లేక దేవుని యొక్క అన్కండిషనల్ లవ్ అనేది అర్థమైతే అంత ఒక వ్యక్తి హ్యాపీగా ఉంటాడు. అంటే ఎంత చిన్న వయస్సులో దేవుని నీకు అర్థమైతే ఆయన స్నేహం లేక ఆయన ప్రేమ, నాకు టీనేజ్లో అర్థమైంది. అందుకే దేవుని పట్ల నాకు ఉండే నమ్మకం ఎలా ఉంటుందంటే, నా మీద నాకంటే, లేక ఈ భూమి మీద ఉన్న ఏ మనిషి కంటే, లేక నేను కలిగి ఉన్న ఏ జ్ఞానము కంటే, లేక నేను కలిగి ఉన్న దేనికంటే కూడా ఎక్కువైన నమ్మకం నాకు ఆయన మీద ఉంటుంది. కారణం ఏంటంటే, ఈ లోకం తెలియని సమయంలో, తెలియని వయస్సులో ఆయన్ని నాకు అర్థమయ్యేటట్లుగా మమ్మల్ని దేవునిలో నడిపించిన దేవుని సేవకులైన వారు ఆయన్ని పరిచయం చేశారు. నేను కూడా అనేక సందర్భాల్లో పడే తపన ఏంటంటే, పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సరిగా దేవుణ్ణి అర్థం చేసుకుంటే, మనం దేవుడు అనగానే ఏం అర్థం చేసుకుంటామంటే, దేవుణ్ణి నమ్మిన మా భార్య ఇట్లా చేస్తుంది, దేవుడిని నమ్మిన మా కొడుకు ఇలా చేస్తున్నాడు, లేదా దేవుడిని నమ్మిన మా చుట్టాలలో ఇట్లా చేస్తున్నారు, లేదా దేవుడిని నమ్మిన దేవుడి గురించి బోధించే ఆ సేవకులు అట్లా చేస్తున్నారు. వాళ్ళ వైపు చూస్తూ ఉంటాం. వాళ్ళ వైపు చూసి మన అండర్స్టాండింగ్ దేవుని మీద ఏమైపోతూ ఉంటుందంటే సరిగా ఉండదు. యాజ్ ఎ ఇండివిజువల్గా, ఒక వ్యక్తిగా
నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా చిన్నవాడవైనా పెద్దవాడవైనా నువ్వు ఒక పర్సన్గా దేవుణ్ణి అర్థం చేసుకుని చూడు. ఆయన ఎంత మనోహరమైన వాడు, ఎంత సమీపస్తుడు, ఎంత ఆయన అద్భుతమైన వాడు నీకు అర్థమైతే నీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత అంటే నీ మనస్సులో నువ్వేది అనుకున్నావో, నీ మనస్సులో ఉన్నది నువ్వు బయటికి చెప్పకముందే దాన్ని ఎరిగిన వాడే నీ యొక్క దుఃఖమును సంతోషంగా మార్చగలిగిన వాడు, నీ వేదనని తీసివేయగలిగిన వాడు, నీ అవసరతను తీర్చగలిగిన వాడు, నీ జీవితంలో నీకు నెమ్మది కలుగు చేసేవాడు. మీలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఎలాగో తెలుసా, నువ్వు ఎంతో వేదనతో, ఒక రకమైన బాధతో, కొన్ని ప్రశ్నలతో దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వెళ్తావు. ఎవరో వెళ్ళి ఆయనకి చెప్పినట్లుగా, ఎవరికి ఆ బోధించే వ్యక్తికి నీ వేదనను అడ్రస్ చేస్తాడు దేవుడు. నీ సమస్యను గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీ యొక్క అవసరతలో ఆయన నీకు ఓదార్పును కలిగజేస్తూ ఉంటాడు. దాన్ని అర్థం చేసుకుంటే కొన్ని వందల సార్లు నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తాను. చూడండి, పరిచర్యలో తక్కువ మంది ఉన్నప్పటి నుంచి ఎవరైనా నేను వీళ్ళు కనపడలేదు ఏంటి అని అనుకుంటూ ఉంటాను. అనుకున్న తర్వాత అనుకోకుండా నెక్స్ట్ వీక్ లేకపోతే ఆ నెక్స్ట్ డే వాళ్ళు కాల్ చేయటమో లేకపోతే ఎక్కడ కనపడటమో జరుగుతూ ఉంటుంది. ఏంటి నేను ఇంతమందిలో నేను ఈ కొద్దిమంది అనుకుంటే వాళ్ళే నా ముందుకు రావటం, లేక వాళ్ళని వచ్చి మాట్లాడటం, లేకపోతే అలా జరుగుతుంది ఏంటి అని ఫస్ట్లో ఏమనుకునేవాడిని అంటే యాక్సిడెంట్లుగా జరిగిందేమో అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారంలోనే ఒకటి జరిగింది. ఏం జరిగిందంటే, ఒక సహోదరి తల్లి తండ్రి ఎవరు లేరు. అయితే ఎందుకో సడన్గా ఒకసారి కాదు 4-5 సార్లు గుర్తొచ్చి నేను మెసేజ్ పెట్టడం, కాల్ చేయడం చేశాను. అమ్మ ఎలా ఉన్నావు, కనిపించట్లేదు అని చెప్పేసి. ఇంకా మెసేజ్ పెట్టినట్టున్నాను. ఇంకా మాట్లాడకుండా నన్ను టైం తీసుకుని ఆఫీస్కి వచ్చి, అన్నయ్య అసలు మీకు ఎందుకు నన్ను అడగాలనిపించింది ఎలా ఉన్నారని. నేను అనుకుంటున్నాను, చాలా బాధపడుతున్నాను. ఏమనంటే, నా భర్తకి ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ తండ్రి ఉంది, నాకు తల్లి లేదు తండ్రి లేడు. నన్ను ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు ఈ భూమి మీద అసలు ఎవరు లేరు. దేవుడు అంటే ప్రార్థన చేస్తాం, దేవుడు సహాయం చేస్తాడు. నేను బాధపడుతుంటే ఇంతమందిలో దేవుడు నా బాధను ఎరిగిన వాడే. ఎందుకు అనిపించిందంటే, ఏమోనమ్మా మరి తెలియదు, నాకు ఎందుకో అలా గుర్తొచ్చి నాకు 2-3 వారాలుగా ఎక్కడ కనపడుతున్నట్టు, మరి ఇంతమందిలో మీ ఫేసులు నేను తక్కువ చూసేది కానీ ఐడెంటిఫై చేయలేదేంటి అని నేను అనుకున్నానని చెప్పాను. అంటే దేవుడు ఎంత సమీపంగా ఉంటాడంటే, అబ్రహాముని అంటున్నాడు దేవుని స్నేహితుడు అని అబ్రహాం పేరు పొందాడంట. ఈ ఆరాధనలో ఉన్న నువ్వు లోకంలో మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు, ఫ్రెండ్షిప్ డేలు, లవర్స్ డేస్ ఎన్నో జరుగుతుంటాయి. ఈరోజు కూడా మార్నింగ్ నాకు మెసేజ్ వచ్చింది, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నాకు గుర్తుండవు అసలు ఏ మదర్స్ డేలు, ఎవరో ఒకళ్ళు ఈ విషెస్ పంపిస్తేనో ఎవరో చెప్తేనో తప్ప. కొంతమంది ఏంటో తెలుసా, ఈ వారం ఏంటి స్పెషల్, కొన్ని యాప్స్ కూడా వచ్చేసినాయి. ఈరోజు ఏంటి స్పెషల్, ఈరోజు ఈ దేశంలో పలానా వాళ్ళు పుట్టారు, పలానా వాళ్ళు చనిపోయారు, పలానా కార్యక్రమం జరిగింది. మనకి మెయిన్ గుర్తుంటాయి, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఇలాంటివి. కానీ ప్రపంచంలో రకరకాల డేస్ జరుగుతూ ఉంటాయి. అవి అంత నేను పెద్దగా నోటీస్ చేయను. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, నిజంగా దాని యొక్క లోతుని నువ్వు ఆలోచించి, ఆ దేవుడు నీ జీవితంలో నీకు అంత దగ్గరగా ఉండేవాడని, నీ స్నేహితుడని, నీ ఆలోచనను కూడా ఆలోచన స్థానంలో, నీ ఆలోచన పుట్టకముందు దాన్ని ఎరిగినవాడు, కానీ నీ ఆలోచన స్థాయిలోనే దానికి ఒక సొల్యూషన్ ఆయన నీకు ఇచ్చేవాడని నువ్వు అర్థం చేసుకుంటే, నువ్వు దేవునికి అత్యంత దగ్గర కావటానికి ప్రయత్నం చేస్తావు. అబ్రహాము ఎవరు? దేవునిని ఎరగని కుటుంబంలో నుండి దేవుడు పిలిచాడు, రా అబ్రామా. అతను అబ్రహాముగా మారకముందు అతని పేరు అబ్రాం. రా, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నీ తండ్రింటిని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు అని చెప్తే మాట్లాడకుండా విడిచిపెట్టి ఆయన చెప్పిన దేశానికి వెళితే, అప్పుడు దేవుడు అతనికి ఎంత దగ్గరగా ఉన్నాడంటే, అతనిని బాధించిన వారి పక్షంగా యుద్ధం చేశాడు.
అతని యొక్క ప్రతి అవసరతని తీర్చాడు. సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటే అతనికి సంతానము కలగటానికి శక్తి లేని సందర్భాలలో సమయంలో భార్య యొక్క స్త్రీ ధర్మము నిలిచిపోయిన సమయంలో దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి వారి కుమారునిచ్చి ఈరోజు దేవుని ప్రజలుగా పాత నిబంధన గ్రంథంలోని ఇశ్రాయేలులకు మూల పురుషుడు అబ్రహాము. వారికే కాదు, యేసుక్రీస్తు ద్వారా రక్షించబడిన మనందరికీ కూడా విశ్వాసులకి తండ్రి అంటే ఎవరు బైబిల్లో? అబ్రహాము. ఎవరో కొత్త వాళ్ళకి, దేవుడు తెలియని వాళ్ళకి తెలియదేమో, కానీ బైబిల్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, విశ్వాసులకి తండ్రి అబ్రహాం. ఇతను కూడా అబ్రహాము కుమారుడే అనేవాడు దేవుడు. అంటే అబ్రహాము అంత దేవుడు అతన్ని అంత స్నేహితుడిగా చూచాడు. ఒకసారి నిర్గమకాండంలోకి మీరు వస్తే కనుక, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 11. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. చూడండి, ఒక మనుష్యుడు ముఖాముఖిగా మాట్లాడినట్లుగా దేవుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా, మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లుగా యెహోవా ఎవరితో మాట్లాడేవాడు? మోషేతో మాట్లాడేవాడు. మోషే దేవుడే నీకు నాకు దేవుడు, అబ్రహాము దేవుడే నీకు నాకు దేవుడు. ఆయన వంటి నిజ స్నేహితులు ఈ లోకంలో ఎవరు లేరు. అలాగున దేవుణ్ణి నీ జీవితంలో నువ్వు గనుక ఎరిగి ఆయనతో గనుక నీ యొక్క సహవాసం అలా ఉంటే ఎవ్వరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయబాకండి. ఇలాంటి ఒక అండర్స్టాండింగ్ని, లేక ఇలాంటి ఒక రిలేషన్షిప్ని, దేవునితో ఇలాంటి సంబంధాన్ని అంటే నిర్లక్ష్యం చేయకండి. దేవుని సన్నిధికి రావటానికి ఇది మార్నింగ్ సర్వీస్ అయితే ఉదయాన్నే లేచి, మీలో దూర ప్రదేశంలో ఉండేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, మీరు కనపడుతున్నారు. ఎంత ఎర్లీగా లేచావు వచ్చావు. అలాగే ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటూ ఉంటావు. దేవుడు అంటే నీ ధనాన్ని ఖర్చు పెడుతున్నావు, దేవుని కోసం నీ సమయాన్ని ఖర్చు పెడుతున్నావు. దేవుడు అంటే ఈ లోకంలో కొన్ని రకాల అవమానాలని, నిందల్ని మనం భరిస్తున్నాం. దేవుడిని నమ్మినందుకు భరిస్తున్నావా, భరించట్లేదా? కొంతమందికి ఎక్స్పీరియన్స్ అవ్వకపోవచ్చు. కొంతమంది ఏదైనా ఇంటిని రెంట్కి తీసుకోవడానికి వెళ్తే క్రిస్టియన్ అని చెప్పేసి ఇవ్వననే వాళ్ళు ఉంటారు. మొన్న కూడా ఎవరండి అంత ఓకే అని చెప్పేసి తీరా చెన్నైలో అంటే మన సహోదరుడే అంత ఓకే అని చెప్పి ఇంకా అడ్వాన్స్ పంపిద్దాం అనే టైంకి మా అత్తగారు వద్దంటున్నారు, ఏమనుకోబాకండి క్రిస్టియన్స్ మీరు, మేము ఇయ్యము అన్నారు. ఇలా అవమానాన్ని భరిస్తున్నాం, కొన్నిసార్లు హేళన చేయబడుతున్నాం, కొన్నిసార్లు డిస్క్రిమినేట్, వివక్షత, సమయము, ధనము, నింద, అవమానం ఇవన్నీ భరిస్తున్నాం. ఆయన్ను నువ్వు గనక అర్థం చేసుకుంటే వీటన్నిటికంటే ఎన్నో రెట్ల ఫేవర్ దేవుని వలన నీకు నాకు కలుగుతుంది. అది లేకపోతే ఈ ప్రపంచంలో ప్రభు మార్గంలో ఎవరు ఉండేవాళ్ళే కాదు. ఆయన ఇచ్చే శాంతి, ఆయన ఇచ్చే సమాధానం, ఆయన ఇచ్చే సంతోషం, ఆయన ఇచ్చే ఒక కంఫర్ట్ లైఫ్ అనేది కనుక లేకపోతే దేనికి వెంబడిస్తున్నారని చెప్పండి. ఒకప్పుడు మా తాతల సమయంలో, మీ తాతల సమయంలో మనం ప్రభు ఎవరో మనకు తెలియదు. ఇంకొంతమంది తాతల సమయంలో తెలిసిన మీ ఫాదర్స్, ఇంకా ముత్తాతల సమయంలో తెలియదు, ఇంకెవరికైనా తెలుసు. దాని ముందు కూడా మీకు తెలియదు, మీ వాళ్ళకి తెలియదు, మా వాళ్ళకి తెలియదు, ఎవరికి మనకు తెలియదు. కానీ వాటన్నిటిని ప్రక్కన పెట్టి, వాటన్నిటిని విడిచిపెట్టి, అవన్నీ కాదని ఆయన మార్గంలోకి రావటమే కాకుండా సంవత్సరాలుగా తరతరాలుగా ఆయన వెంబడించడానికి కారణం ఆయన ఎంత సమీపంగా ఉన్నాడో అది అర్థమై మనం వెంబడిస్తున్నాం. మీలో ఇంకా అలవాటుగా ఆచారంగా వెంబడిస్తున్న వారు కూడా ఆయన అలాగ అర్థం చేసుకుంటే, అబ్రహాం ఏమో దేవుని స్నేహితులని పేరు తెచ్చుకున్నాడు, మోషేనేమో
స్నేహితుడితో మాట్లాడినట్లుగా దేవుడు అతనితో మాట్లాడే ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఒకసారి నూతన నిబంధనలో యోహాను సువార్త దగ్గరకు వస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయం 13-14 వచనాలు ఒకసారి చదువుకుందాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దేవుడేమంటున్నాడు? యేసయ్య, మీరు నా స్నేహితులయ్యుందురు. జీవితంలో ఆయన స్నేహం ఎన్నడూ కూడా మరవలేని స్నేహం, ఆయన స్నేహం ఎన్నడూ విడవలేని స్నేహం. ఆయన స్నేహం మన జీవిత ప్రతి పరిస్థితికి చాలిన స్నేహం ఆయనతో మన జీవితంలో మనం కలిగి ఉండాల్సింది. కాబట్టి మనం ఫిజికల్గా కనిపించేవాళ్ళు, విజిబుల్గా కనిపించే, కళ్ళకు కనిపించేవాళ్ళు, ఒక మనిషిగా అనిపించే వాళ్ళ కోసం మనం ఎన్నో చేస్తూ ఉంటాం. నిన్న నైట్ కూడా ఒక సహోదరి చెప్తాను, ఎక్కడో పాపం తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటుంది. అన్న, నేను బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి కొంచెం షేర్ చేసుకున్నాను, అన్నీ తీసుకెళ్ళి దానికి ఇంకా కలిపి ఇంకా అందరితోనూ చెప్పేసింది. అందరూ అదోలాగా నన్ను చూస్తున్నారు, నాకు చాలా బాధగా ఉంది అంటే, నన్ను ఏ ముఖ్య స్నేహితుడిని నమ్మొద్దు అని ఉంది కదా బైబిల్లో. నువ్వు ఒకటి చెప్తే దానికి రెండు కలిపి చెప్పింది. ఇక నుండి నీ నిజ స్నేహితుడు ప్రభువు అని ఎరిగి ఆయనతో నీ యొక్క జీవితాన్ని ముందు కొనసాగించినట్లయితే ప్రతి నింద, ప్రతి అవమానం, ప్రతి వేదన, ప్రతి దుఃఖం ఇవన్నీ కూడా దేవుడు తీసివేసి నీకు సమాధానం కలిగిస్తాడు. ఈ లోకంలో రకరకాలైన స్నేహాలు, ద్రోహంతో కూడిన స్నేహాలు ఎక్కువ ఉంటాయా, ద్రోహం లేని స్నేహాలు ఎక్కువ ఉంటాయి భూమి మీద? చెప్పండి. ద్రోహంతో కూడుకుని ఎక్కువ, అస్సలు అన్ని ద్రోహం అని కాదు కానీ ఎక్కువ శాతం ద్రోహం, అపనమ్మకత్వం, మోసం, స్వార్థం, ఇంకా ఎన్ని లోకంలో రకరకాల లక్షణాలు ఇవన్నీ ఉంటాయి. ఎవరైనా నిజమైన స్నేహం ఉంటే యేసుక్రీస్తు హృదయమును సంపూర్ణంగా మార్చి యేసు మనస్సు కలిగి ఎవరైనా బ్రతికితే భూమి మీద, అలాంటి వాళ్ళని మనం అనుకోవచ్చు ఇంకా స్నేహంలో ఏ విధమైన అరమరలు ఉండవని. అరమరలు అంటే ఏంటంటే ఈ సందర్భానికి ఒక మాట, ఆ సందర్భానికి ఇంకొక మాట. ఇప్పుడు మీరందరూ షెల్ఫ్లు ఉంటాయి కదా, ఒక వస్తువు ఈ షెల్ఫ్లో పెట్టుకుంటారు, ఇంకో వస్తువు ఈ షెల్ఫ్లో. ఆ అవసరం కోసం దాన్ని తెరుస్తారు, ఈ అవసరం కోసం దీన్ని తెరుస్తారు, ఆ అవసరం కోసం దాన్ని తెరుస్తారు. స్వార్థపూరితమైన మనుషుల యొక్క హృదయాల్లో కూడా అరమరలు అనేకం. అవి ఎప్పుడు ఏది అవసరమో దానిలో వాళ్ళు ప్రవేశిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచన విధానమును బట్టి వాళ్ళు మార్పు చెందుతూ ఉంటారు. కానీ నిజమైన స్నేహితుడు తను అరమరలు లేకుండా తన జీవితంలో ఉన్నది ఉన్నట్లుగాను తన యొక్క హృదయంలో ఏదైతే ఉందో దాన్ని మాట్లాడేవాడిగాను మాట్లాడేదిగాను ఉండి దేవుని యొక్క మంచితనాన్ని కనపరిచేవారిగా ఉంటారు, రిఫ్లెక్ట్ చేసేవారిగా ఉంటారు. అద్దం నీ ముఖాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. నీ ముఖమైన ఇంకొకరి ముఖమైన ఏ వస్తువైనా. ఒక వ్యక్తి దేవుణ్ణి సంపూర్ణంగా అంగీకరించి ఆయన హృదయంలోకి చేర్చుకుంటే దేవుని యొక్క మనస్సుని మనం అన్ని వేళల్లో రిఫ్లెక్ట్ చేసేవాళ్ళుగా ఉంటాం. అది దేవుడు మనలో కోరుకుంటుంది. ఆ నిజమైన ఆ రిలేషన్ దేవునితో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నిజంగా ధన్యులు. నాకు ఒక వ్యక్తి గుర్తొస్తున్నాడు మీకు చెప్తుంటే. ఎవరంటే బైబిల్లో పేతురు అనే వ్యక్తి గుర్తొస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు కదా. 30 సంవత్సరాలు ఆయన తన తండ్రి ఇంట్లో ఉండి తండ్రికి సహాయపడుతూ జీవించాడు. చివరి 3.5 సంవత్సరాలు తండ్రి అయిన దేవుని యొక్క పిలుపుని అందుకుని ఆయన పని కోసం ఆయన ప్రారంభిస్తే పేతురు అనే వ్యక్తి కనిపించాడు. ఎలా కనిపించాడంటే చేపలు పట్టుకుంటూ కనిపించాడు.
ఒకసారి మీరు బైబిల్లో నుండి ఆ వాక్య భాగం దగ్గరికి రండి. లూకా సువార్తలను, అది ఎక్కడంటే మత్తయి సువార్త ఫస్ట్ కాదు, లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుకుందాం. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా, జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా, ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. 2 దోణిలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదని ఒక దోణి ఎక్కి ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి తోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయమొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు భయపడకుము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. ఫస్ట్ పరిచయం పేతురికి ఎక్కడంటే ఇక్కడ. ఈ లాంగ్ పాసేజ్ అంతా మనం చదివాం కదా, మొదటి వచ్చిన నుండి 11వ వచనం వరకు. దీంట్లో మనకేం కనపడుతుంది అంటే, నేను ప్రారంభంలో చెప్పినట్లుగా నువ్వు వేరు, నేను పాపాత్ముడిని, నన్ను విడిచి వెళ్ళిపో, నేను నీకు దగ్గరగా వచ్చే అర్హత లేనివాడిని అని. ఎందుకంటే వాళ్ళు రాత్రంతా ప్రయాసపడిన ఏం దొరకనిది ఆయన ఒక్క మాట చెప్పగానే మొత్తం 2 దోణిలు నిండిపోయి వేరే వాళ్ళు వచ్చి హెల్ప్ చేయాల్సిన పరిస్థితి వచ్చి ఒక్కసారి విస్మయము చెందారంట. అంటే ఆశ్చర్యం కంటే గొప్పది విస్మయం. మనం విస్మయం చెందాలంటే ఏం కావాలి? నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ ఇల్లు మొత్తం డబ్బులు కట్టలతో నిండిపోతే అప్పుడు విస్మయం వస్తుంది. మామూలు వాటికి రాదు. చాలామందికి సంతోషాలు వస్తూ ఉంటాయి, అవి ఇవి దొరికితే వస్తూ ఉంటాయి. మనుషుల్ని విస్మయం చేయడానికి మనుషులు ఎలా మోసాలు చేస్తారో తెలుసు. నాకు తెలిసిన వ్యక్తి ఒక అతను రాజమండ్రిలో ఉంటాడు. అతన్ని ఒక బాబా పట్టుకున్నాడు. బాబానో లేకపోతే గురూజీనో ఎవడో పట్టుకుని మనకి షిప్లో ఫుల్గా కట్టలు డబ్బులు వస్తున్నాయి. షిప్లోనంట. ఎప్పుడైనా షిప్ చూసారా? షిప్ అంటే పడవ కాదు. షిప్ అంటే కార్లు వెళ్ళిపోతాయి, దాంట్లోకి విమానాలు కూడా వెళ్ళిపోతాయి. అంటే మీలో అర్థం తెలియని వాళ్ళకి చెప్పడానికి, అంటే చిన్న చిన్నళ్ళు పాపం బయట ప్రపంచం తెలియని వాళ్ళకి అర్థం అవటానికి చెప్తున్నా.
ఇప్పుడు మన చర్చ్ ఉందా, ఇలాంటి ఒక 5-6 పట్టేంత ప్లేస్ అనుకోండి. షిప్లో వస్తున్నాయి మనకి డబ్బులు, నువ్వు అంతా రెడీ చేసుకో ఆ డబ్బులన్నీ దాచుకోవటానికి. అంటే అందులో అన్నీ ఇస్తానని కాదు, కొంత భాగం ఇస్తానంటే మనాడు ఏం చేశాడు తెలుసా, ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ని రెంట్కి తీసుకోవటానికి రెడీ అయిపోయాడు. దేనికి అనుకుంటున్నారు? ఆయన ఉండటానికి కాదు, ఈ వచ్చిన కట్టలన్నీ దాయటానికి. తెలిసిన వాళ్ళందరూ చెప్తున్నారు, కొంచెం చెల్లి వరుస అయిందనుకో, చెల్లి నీకు మెడిసిన్ సీట్ కావాలా, నువ్వు మాట్లాడేసుకో, మనకు వస్తాను డబ్బులు కట్టేద్దాం. వేరేవాడు కనపడ్డాడు అనుకోండి, తమ్ముడు నీకు బిజినెస్ కావాలా, అంతా రెడీ చేసేసుకో. ఇంకొకడికి ఏదైనా స్థలం చూసుకో, ఒక హోటల్ పెట్టుకుంది, కానీ ఆ హోటల్కి కూడా కావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి. ఎన్ని డబ్బులు అసలు, 3 బెడ్రూములు నిండిపోతే ఎంతమందికైనా ఎన్ని ఇచ్చేద్దాం అని చెప్పి. తెలిసిన వాళ్ళకి, అందరికి కాదు, నీకు నాకు కాదు, వాళ్ళు తెలిసిన వాళ్ళకి. 3-4 సంవత్సరాలు తిరిగాడు ఆ గురూజీతో. ఇదిగో వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుంది, అందరూ చెప్తున్నారు. నాకు తెలిసిన వ్యక్తి అన్నానుగా, నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి నాకు పెద్దగా క్లోజ్ కాదు కానీ పరిచయం. నాకు తెలిసిన ఇంకొకరితో చెప్పించాను, అట్లాంటివి నమ్మొద్దని చెప్పండి, మోసపోతాడని చెప్పి. అప్పుడు ఈ నమ్మినవాడు ఏమనేవాడో తెలుసా, నేను ఎందుకు మోసపోతాను, నేను పిచ్చోళ్ళకి కనపడుతున్నానా, ఆల్రెడీ వేరే వాళ్ళకి వచ్చినప్పుడు నేను నా కళ్ళతో చూశాను షిప్లో నుంచి ఇట్లా డబ్బులు తీసుకెళ్ళిపోవటం. అంటే భ్రమ కలిగిస్తారో, భ్రాంతి కలిగిస్తారో, హిప్నటిజం చేస్తారో, మరి ఏం చేస్తారో తెలియదు. కళ్ళతో చూశాడు కదా, ఇక కళ్ళతో చూసింది నమ్ముతాడు కదా. అంటే ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది నమ్మేసి, అమ్మో వీడితో మంచిగా ఉందాం, ఇంట్లో అంటే దూరపు చుట్టాలు, వీడితో మంచిగా ఉందాం, ఏ రోజు ఆ డబ్బులు వస్తాయో మనకేదో హెల్ప్ చేస్తాడని చెప్పి. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, డబ్బు లేదు, పాడు లేదు, చివరికి బికారిగా మారాడు. అంటే విస్మయం అనే సందర్భంలో చెప్తున్నాను, మనుషులు చాలాసార్లు ఏదో ఒకటి వాళ్ళ ఊహకు అందనిది ఏదైనా జరిగితే విస్మయం చెందుతారు. వీళ్ళు కూడా కొన్ని చేపలు పడితే వాటిని అమ్ముకుందాం అనుకునే ఒక స్వభావం కలిగిన వాళ్ళు, పేతురు, యాకోబు, యోహోను. వీళ్ళకి ఒక్కసారి ఇన్ని చేపలు పడేసరికి విస్మయం చెందారు. పాపాత్ముడిని వెళ్ళిపో అంటే యేసు ప్రభు కాదు, ఇక నుండి నువ్వు మనుషుల్ని పట్టే జాలరు అవుతావు అని ఫస్ట్ పరిచయం అక్కడ యేసు ప్రభుకి. ఎవరికి? పేతురుకి. ఇప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం దగ్గరికి రండి, త్వరగా తీయాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుండి. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహానని, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని. అందుకాయన మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని అడిగిన. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడివి, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. చూడండి, అందరూ మాట్లాడకుండా ఉండిపోయారు ఈ 12 మంది శిష్యులు. బయట వాళ్ళేమో యోహోనో ఏలియానో ఏదేదో అనుకుంటున్నారు, బాప్తిసం ఇచ్చి యోహోనో ఆత్మ వచ్చింది, ఆయన చనిపోయాడు కాబట్టి అనుకున్నారు. కానీ ఒక్క పేతురు అంటున్నాడు, నువ్వు సజీవుడివైన దేవుని కుమారుడివి అన్నాడు. ఫస్ట్ పరిచయం ఏమో, రాత్రంతా ప్రయాసపడినా చేపలు పడకపోతే వాళ్ళలో ఈయన పరిచయం అయ్యి, ఈయన పరిచయం చేసుకుని పేతురికి తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇక్కడ పేతురు ఆయన ఎవరో గ్రహించి ఆయన అర్థం చేసుకుని నువ్వు దేవుని కుమారుడివి అని చెప్పాడు. తరువాత మనం మరలా లూకా సువార్తలోకి వస్తే, ఒకసారి లూకా సువార్త కదా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21, 22, 23 వచనాలు. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి
పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చంపబడి మూడో దినము లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని పేతురు ఆయన చేయి పట్టుకుని ప్రభువా ప్రభువా అది నీకు దూరమగును గాక అది నీకు దూరమగును గాక అది నీకెన్నడను కలుగదని అది నీకెన్నడూను కలగదని ఆయనను గద్దింపసాగాను ఆయన గద్దెంపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని మనుషుల సంగతిని తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో దేవుని చెప్పెను. సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. లూకా సువార్తలో ఏమన్నాడు? నువ్వు ధన్యుడివి, పాతాళ లోక ద్వారములు నువ్వు కట్టబోతున్న, నీ ద్వారా నేను కట్టించబోతున్న సంఘం ఎదుట నిలబడవు. సిమోన్ బరయోనా నువ్వు ధన్యుడు. ఇక్కడ ఏమంటున్నాడు? సాతానా నా వెనుకకు పొమ్ము. ఎందుకంటున్నాడు? దేవుని సంకల్పం నెరవేరదు అని దేవుని మీద ఉన్న ప్రేమతో చెప్తున్నాడు. యేసుప్రభు మీద ఉన్న ప్రేమతో ఏమంటున్నాడంటే, నీకు సిలువ మరణం దూరం అవుతుంది కాక, అది నీకు రాదు, జరగదని చెప్పి. మీరు చూడండి, పేతురుకి దేవునికి యేసుక్రీస్తుకి ఉన్న సంబంధాన్ని మనం చూస్తే ఎంత దగ్గరగా ఆయన ఉన్నాడు అంటే, అందరూ మాట్లాడకుండా ఊరుకున్న పేతురు మాట్లాడుతుండేవాడు. ఇంకొక అద్భుతాన్ని మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఆ అద్భుతం ఏంటంటే, ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 22, 23 వచనాలను చదువుకుందాం. వెంటనే జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఒక్క నిమిషం, 28వ వచనం చూడం. పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని నీళ్ల మీద నడిచిన గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. అంటే హిస్టరీలో నీళ్ల మీద నడిచిన వాడు ప్రభు తర్వాత ఇంకెవరు? పేతురు. అంటే ప్రభుతో ఎంత దగ్గర వ్యక్తిగా ఉన్నాడో చూడండి. చేపలు పట్టకపోతే ఫస్ట్ పరిచయంలోనే విస్తారమైన చేపలు పడి ఆశ్చర్యపడేటట్టుగా దేవుడు, లేక విస్మయం చెందేటట్లుగా దేవుడు చేశాడు. అక్కడ యాకోబు కూడా ఉన్నాడు, యోహాను కూడా ఉన్నాడు. వాళ్ళు మామూలుగా తీసుకున్నారు అది. కానీ పేతురు దగ్గరగా వచ్చాడు. ఎంత దగ్గరగా వచ్చాడంటే, యేసు ప్రభువు నీళ్ళ మీద నడుస్తూ ఉంటే నువ్వే ఆయనవైతే నేను కూడా నీళ్ళ మీద నడిచేటట్టు చేయమంటే నడిచాడు. కానీ కొంచెం దూరం వెళ్ళేసరికి అటు ఇటు చూశాడు. ఆ గాలిని చూసేసరికి, ఆ నీళ్ళని చూసేసరికి భయంతో మునిగిపోతూ ప్రభువుని వేడుకున్నాడు. ప్రభు రక్షించాడు. ఇంత పేతురు, ఆయనకు దగ్గరగా సమీపంగా ఒక మంచి స్నేహితుడిగా ఉన్న పేతురు, ఒకరోజు ఏం జరిగిందంటే, ఆయన ఇక శిలువ మరణానికి అప్పగించబడే సమయం వచ్చింది. ఆయన అన్నాడు శిష్యులతో కలిసి ఆయన ఉన్నప్పుడు, పేతురు నువ్వు నేనెవరినో ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడతావు అన్నాడు. అంటే పేతురు అన్నాడు, నేను చావనైనా చస్తాను కానీ నేను మాత్రం నువ్వెవరో నాకు తెలియని నేను అన్నాడు. ఈ విషయాల్ని పరిశుద్ధాత్ముడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఒక స్నేహితుడు వంటి దేవుడు అన్ని సమయాలలోనూ నీతో కూడా ఉంటాడు. హల్లెలూయా.
నీ పని ఏది కూడా విజయవంతం కాకుండా నీ పనులన్నీ ఫెయిల్ అవుతున్న సమయంలో కూడా నీతో ఉండి ఫెయిల్ అవుతున్న నిన్ను పాస్ అయ్యేటట్లుగా, సక్సెస్ అయ్యేటట్లుగా, నువ్వు జయం పొందేటట్లుగా చేస్తాడు. లేక అవమానాలలో, నిందలలో, హేళనలలో ఆయన నీతో కూడా ఉండి నీకు సహాయం చేస్తాడు. ఆయన నీ జీవితంలో అద్భుతాలని నీకు చూపించడానికి కూడా ఆయన నీతో ఉంటాడు. అదే సమయంలో లూకాసు వార్త 22వ అధ్యాయం జాగ్రత్తగా ఈ మాటలు వినండి, చాలా ముఖ్యమైన విషయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 31 నుండి 34 వరకు చదువుకుందాం. సీమోను 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 సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనిను గాని గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనిను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకుంటిని. నేను నీ కొరకు వేడుకుంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన పేతురు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను నేను. మరియు ఆయన, చూడండి ఎంత దారుణమైన పరిస్థితి అంటే, నేను నీతో చనిపోవలసి వచ్చిన నువ్వెవరవో నాకు తెలియదని అయితే నేను అనను. అలాంటి వ్యక్తి 59వ వచనం దగ్గరికి రండి. ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను. వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఇంకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. చూడండి 61 వచ్చిన ఏమనుందో తెలుసా? 3 సార్లు అబద్ధం ఆడేశాడు. అప్పటికి ఆయన ఎవరో నాకు తెలియదు, ఓయ్ నన్ను ఎందుకు అంటున్నావు, నేను ఎక్కడున్నాను ఆయనతో అన్నాడు. అప్పుడే అన్నాడు 61లో, ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. పేతురు వైపు చూచాడు కానీ ఏమన్నా అన్నాడా? ఏమనలా. ఎందుకంటే యేసయ్య ప్రేమ లాంటిది. మనమైతే పొళ్ళు పటపటా కొరికి దొంగోడ ఇప్పుడు వరకు చస్తానన్నో, అదన్నో, ఇదన్నో, ఇన్ని మాటలు, అది మాటలు, పొళ్ళు కొరకకపోయిన ఇలా ఒకలాంటి చూపు చూస్తాం. ఆయన ఎలా చూశాడో తెలుసా? పేతురు, నువ్వు అబద్ధాలు ఆడినా ఇంకా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. ఈ ఉదయకాలం మనల్ని కూడా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి వాడవైనా, ఎలాంటి దానివైనా, నీ స్థితిగతులు ఏవైనా, ఆయన వాక్కు ద్వారా నీకు ప్రత్యక్షమై నీతో చెప్పేది ఒక్కటే, నువ్వు ఎలాంటి వాడవైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుని ప్రేమ మన హృదయానికి గ్రహింపైతే మనం మౌనముగా దేవుని సన్నిధిలో, మందిరంలోనైనా, ఇంటి దగ్గరైనా, ఎక్కడైనా మోకరించినా, నిలబడిన మన హృదయం దేవునిని తండ్రి అని మనం, ప్రభువా, నా దేవా, నా మంచి స్నేహితుడా అని మనస్ఫూర్తిగా ఆయనతో మనం మాట్లాడతాం. మన హృదయం కరిగి మన జీవితంలో మనం ఆయన హత్తుకుని బ్రతుకుతాం. అప్పుడు ఆయన పేతురుతో ఎలా ఉన్నాడో, మోషేతో ఎలా ఉన్నాడో, అబ్రహాముతో ఎలా ఉన్నాడో,
మనందరితో కూడా అంత దగ్గరగా ఉంటాడు. మీరు నా మాటల్ని విన్న ఎడల, నా ఆజ్ఞలు గైకొని ఎడల మీరు నా స్నేహితులు అవుతారని చెప్పిన మాట ఊరినే పేపర్ మీద ఒక అక్షరంలాగా లేదండి. అది అనుభవం, అది జీవితం, అది మన జీవిత లక్ష్యమై ఉంటే కనుక మీ అందరూ నిజమైన ధన్యులు అని మీ జీవితంలో మీకు మీరే గ్రహించగలుగుతారు. అనేక సందర్భాల్లో మీలో అనేకులకు తెలుసు, నేను ప్రభువుని కలిగి ఉండటం నా ధన్యత, నా భాగ్యం. ఎందరో ఆయన ఎరగని వారు లోకంలో నశించిపోతున్న పరిస్థితుల్లో నేను ఆయన ఎరిగానని మనం అనుకుంటూ ఉంటామే. కేవలం మనం మాటతోనే కాకుండా అనుభవపూర్వకంగా కూడా ప్రభువు నాకు సమీపంగా ఉన్నాడు, ఆయన నా స్నేహితుడు, నేను ఆయన దగ్గర నుంచి ఏ విషయానికైనా సరే సమాధానం పొందగలుగుతాను, ఏ పరిస్థితుల్లో అయినా ఆయన్ని చెప్పుకోగలుగుతాను. తల్లిదండ్రులు దూరం అవ్వచ్చు, కట్టుకున్నవారు దూరం అవ్వచ్చు, కన్నవారు దూరం అవ్వచ్చు, కానీ ఈ నిజ స్నేహితుడు మాత్రం ఎప్పటికీ దూరం కాకుండా నువ్వే ఆ నిజ స్నేహితుడి దగ్గరికి వెళ్ళే ఆ సమయం ఒకటి వస్తుంది. కానీ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మనము ఆయనకి దూరము కాము, ఆయన మనల్ని చెయ్యి విడవడు. ఆయన దగ్గరికి వెళ్ళిన రోజు ఎవరైనా చనిపోతే మనం చాలా దుఃఖపడుతూ ఉంటాం, కానీ నిజంగా చెప్పాలంటే దూరస్తులైన వారు ఇప్పుడు ఆయనకు దగ్గర అయినట్లు. ఎవరంటే ప్రభువుని ఎరిగి ఈ లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు. అది మన పెద్దలు కావచ్చు, మన కుటుంబాల్లో మన పరిచయస్తులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా మన తల్లిదండ్రులు మనల్ని విడిచి వెళ్ళినప్పుడు ఎంతో దుఃఖపడుతూ ఉంటాం. కారణం ఏంటంటే ఈ భూమి మీద వారితో మనకున్న అనుబంధం, మన సంబంధం, మనకున్న వారు మన పట్ల చూపించిన ఆప్యాయత, అనురాగాలు ఇవి మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటాయి. కానీ మన మధ్యలో ఉన్నదానికంటే శ్రేష్టమైన స్థలానికి, శ్రేష్టమైన వ్యక్తి దగ్గరికి వాళ్ళు వెళ్ళి ఆయనతో కూడా ఉండబోతున్నారు. మనమైనా అంతే, ఆ మంచి స్నేహితుడిని మనం కలిగిన వారమై మన జీవితకాల పర్యంతం ఏ ఉదయకాలం నువ్వు లేచి నిన్ను గురించి నువ్వు ఆలోచించుకున్నా ఈ భూమి మీద నా అంత ధన్యురాలు ధన్యుడు ఎవరు లేరు. సృష్టికర్త అయిన దేవుడు నా స్నేహితుడిగా, నేను ఆయనకి మంచి స్నేహితుడిగా ఈ యాత్రను కొనసాగిస్తున్నానని మనం చెప్పుకోగలగాలి. అట్టి భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడి. ప్రభువా, ఓ మంచి స్నేహితుడిగా ఇక్కడ దుఃఖంలో ఉన్న వారి దుఃఖాన్ని తీసివేయి ప్రభువా. ఓ మంచి స్నేహితుడిగా అనారోగ్యాల్లో ఉన్నవారి అనారోగ్యాన్ని స్వస్థపరచునైనా ప్రభా, నీ ప్రభావము ఇప్పుడే ఎవరు ఏ అనారోగ్యంతో ఉన్నారో వారిలోకి నీ ప్రభావము ప్రవేశించి విడిపించును గాక. దేవా, నీ ప్రభావము వారిని తాకి వారికి నెమ్మది కలుగు చేయును గాక అని నీవిచ్చిన అధికారమును బట్టి నేను పలుకుతున్నాను తండ్రి. ఒక నిజ స్నేహితుడిని గ్రహించడానికి, అర్థం చేసుకోవటానికి వారికి ఈరోజు ఆ కార్యాన్ని చేయి తండ్రి. భయాల్లో, కలవరాల్లో, దిగులులో ఉన్న వారిని విడిపించిన ఆయన, లేమిలో ఉన్నవారి అవసరతను తీర్చు తండ్రి. ఒక నిజ స్నేహితుడిగా పేతురికి ఎలాగూ తోడుగా ఉన్నారు అంతవరకు. ఇప్పుడు పేతురు నీ దగ్గర ఉన్నాడు నాయన, అబ్రహాము నీ దగ్గర ఉన్నాడు అయ్యా. ఈ భూమి మీద నువ్వు ఒక ఉపమానము చెప్పినప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్న లాజరు అన్నావు. నిజమే తండ్రి, అబ్రహాము నీ దగ్గర ఉన్నాడు, నీ స్నేహితుడు కదయ్యా. మోషే నీ స్నేహితుడు కదయ్యా. మేమును నీ స్నేహితులమే తండ్రి. నీతో స్నేహం మా భాగ్యం, నీతో స్నేహం మా ధన్యత, నీతో స్నేహం మాకు క్షేమం తండ్రి. ప్రతివారు నిన్ను లోతుగా అర్థం చేసుకోవటానికి, గ్రహించటానికి, ఒక స్నేహితులుగా నీతో బ్రతకటానికి సహాయం చేయండి. ఇంకా మార్పు లేని, మారు మనసు లేని వారిని, ఇదిగో ఆయన స్నేహితుడు నాకు అవ్వాలి అంటే నా పాపాలను నేను ఒప్పుకోవాలని గ్రహింపును దయచేయండి ఆయన. పాప క్షమాపణ నిశ్చయత ద్వారా ప్రతి మనుష్యుడు నీకు స్నేహితుడిగా మార్చబడతాడు నాయన. అలాంటి భాగ్యాన్ని దయచేయి. మారు మనసు రక్షణ లేని వారికి రక్షణ దయచేసి పాప క్షమాపణ ద్వారా నీ స్నేహితులుగా మారే భాగ్యాన్ని దయచేయి.
రక్షించబడిన ప్రతి ఒక్కరిని నాయన నీకు సమీపంగా దగ్గరగా బ్రతికి ప్రతి విషయంలో నిన్ను ఆధారం చేసుకునే కృపను దయచేయండి. ఎవరెవరికి ఏ అవసరతలు ఏ పరిస్థితులు ఉన్నాయో నాకు తెలియదు నాయన. నువ్వు స్నేహితుడు కనుక అన్ని ఎరిగినవాడో కనుక వారికి సహాయం చేయమని వేడుకుంటూ ఈ నెలంతా నీ కాపుదలు దయచేయండి. మరొక వారం అంతా కాపాడండి. ప్రతి పరిస్థితులను సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదపు కోరుస్తూ మనం ముగింపులకు వెళ్దాం. ఆశీర్వాదించుము మమ్ము దేవా, నిండైన దీవెనతో పంపుమయ్యా. ఆశీర్వాదించుము మమ్ము దేవా, నిండైన దీవెనతో పంపుమయ్యా. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామెన్నో మేలులను. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామెన్నో మేలులను. పొందేదామెన్నో మేలులను. పొందేదామెన్నో మేలులను. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసము ఇక్కడున్న మనకు సకల పరిశుద్ధులకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ఈ ఆరాధన ముగింపులో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మీ అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే.